కానీ వ్యక్తిగత దోషణలకు పాల్పడక్కర్లేదు, వ్యక్తిగత వివాదం సృష్టించక్కర్లేదు. నన్ను అడిగితే పవన్ జోలికి పోకుండా, పవన్ ప్రస్తావన లేకుండా మీ పని మీరు చేసుకుంటే సేఫ్. పవన్ని కెలికి పవన్ గురించి నెగిటివ్ ప్రచారానికి వెళ్తే మాత్రం దెబ్బతింటారు. కానీ ఒకటి సార్, అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి టీడీపీ జనసేన ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ కోసం ఏమన్నా త్యాగం చేశారా? అట్లేం లేదు. తెలుగుదేశం పార్టీని బీజేపీ ఏం అడగల. జనసేన పోటీ చేస్తోంది ఆల్రెడీ. నామినేషన్ చేశారు కదా, నామినేషన్ చేశారు కదా వాళ్ళు. దానికి వీళ్ళు పదం కూడా ఏదో చెప్పారు కదా, ఫ్రెండ్లీ కాంపిటీషన్ అని. అంటే జనసేన గెలిచే చోట బీజేపీ డ్రాప్ అవ్వాలి, బీజేపీ గెలిచే చోట జనసేన డ్రాప్ అవ్వాలి. జరిగేది కాదు, చచ్చేది కాదు. వాస్తవంగా జనసేన బీజేపీతో పొత్తు ఆశించింది, బీజేపీ వద్దంది. ఇప్పుడు అది పెద్దదై ఉండేది నిజంగా పొత్తు పెట్టుకుంటే. అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీని దెబ్బకొట్టిన రెండు అంశాలు. ఒకటి బండి సంజయ్ తీయడం, రెండోది జనసేనతో పొత్తు పెట్టుకోవడం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇంకా ఆంధ్ర నాయకుల్ని యాక్సెప్ట్ చేయట్లా. ఆంధ్ర పార్టీల కిందనే చూస్తున్నారు జనసేన గాని తెలుగుదేశాన్ని గాని. బీజేపీని తెలంగాణ పార్టీగానే చూస్తున్నారు, తెలంగాణ కింద చూస్తున్నారు, ఆంధ్రాగానే చూస్తున్నారు జాతీయ పార్టీ కాబట్టి. కాంగ్రెస్ అయినా ఆంధ్ర, తెలంగాణ చూస్తారు. ప్రాంతీయ పార్టీల పరంగా చూసినప్పుడు బీఆర్ఎస్ ని తెలంగాణ ఏరియా పార్టీ కింద చూస్తున్నారు. తెలుగుదేశాన్ని జనసేన చూడట్లేదు వాళ్ళు. తెలుగుదేశం జనసేనల్ని తెలంగాణ వ్యతిరేక పార్టీలుగానే చూస్తున్నారు.